హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజ జన్ను విలేజ్ వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే నేను నా డైలీ రొటీన్ చూపిస్తూనే అండ్ అలానే మా బాబు బర్త్డే అయితే ఎలా సెలబ్రేట్ చేశాము అన్నదైతే ఈ వీడియోలో చూపిస్తాను. మార్నింగ్ టైంలో మా వాడిని విష్ చేస్తుంటే వాడు చూడండి ఎలా చేస్తున్నాడో. హ్యాపీ బర్త్డే టు యూ చేతన్. అమ్మ 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 ఆగు. చేతన్ ఇదిగో. హ్యాపీ బర్త్డే టు యూ చేతన్. చేతన్ చేతన్ హ్యాపీ చమ్. హ్యాపీ చమ్. నోట్లో వెళ్తి. హ్యాపీ బర్త్డే టు యూ చేతన్. హాయ్ హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అంటే ఉదయాన్నే వాడు లేచిన తర్వాత విష్ చేస్తుంటే చూసారు కదా, అలా అయితే అల్లరి చేస్తున్నాడు. వాడు ఏది చేసినా సరే చాలా క్యూట్గా కనిపిస్తుంది కదా. అండ్ అలానే మన ఫ్యామిలీ అందరికీ కూడా మా బాబుని విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్. అందరూ కూడా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చాయి. నేను అందరికీ కూడా రిప్లై ఇచ్చాను. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మా మీద ఇలాగే ఉండాలి, మా ఫ్యామిలీ మీద ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నా వాళ్ళంటూ ఉన్నా లేకపోయినా సరే, అంటే నాకంటూ నేను సంపాదించుకున్న ఫ్యామిలీ నాకు ఉంది అనిపించింది. అసలు ఇంతమంది బ్లెస్ చేస్తారని అయితే అసలు అనుకోలేదు. చాలామంది బ్లెస్ చేశారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేనైతే మార్నింగ్ టైంలో అయితే ఏమీ వీడియో తీయలేదు. ఇంకా నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. నేను నార్మల్గానే బాబుది ఇంకా అంటే బర్త్డే అని అనుకున్నాం, కానీ ఇంకా బాబుకి కూడా హెల్త్ బాగాలేదు అని చెప్పేసి నార్మల్గా అలా చేసేసామంతే. ఇంకా నైట్ టైంలో ఒక చిన్న కేక్ కట్ చేసామంతే. నార్మల్గానే ఇంకా డే మొత్తం కూడా గడిపేశాము. అదే మామూలుగా అనుకోండి, పూజలు చేసుకోవడము అండ్ అలానే బాబుని టెంపుల్కి తీసుకువెళ్ళడం ఇలా అయితే చేసేవాళ్ళం. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళకూడదు కదా అని చెప్పేసి ఇంకా నార్మల్గానే డే మొత్తం అలా బాబుని అలా కొంచెం బాబుతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేశాను నేనైతే. ఇంకా తర్వాత బాబుతో అలా టైం స్పెండ్ చేస్తూ ఇంకా నైట్ టైం అయితే బాబుకి కేక్ కట్ చేసాము. ఇలా చిన్న చిన్న సెలబ్రేషన్స్ లాగా అయితే చేసాము. ఇంకా చాలా చిన్నగా చేసామనే చెప్పాలి. అంటే అంత బాగా ఏమీ కాకుండా నార్మల్గా చేసామంతే. ఇంకా నేనైతే సాయంత్రం రొటీన్ అయితే చూపిస్తున్నాను మీకు సాయంత్రం టైంలో. అలానే కొన్ని నా చిన్నప్పటి మెమరీస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే 9th to 10th అయితే నేను హాస్టల్లో చదివాను కదా. మా టైంలో బర్త్డేస్ వచ్చాయంటే ఎలా ఉండేదంటే హాస్టల్స్లో మాకు, అంటే ఇప్పుడు నాది ఈరోజు బర్త్డే అనుకోండి, మార్నింగ్ నన్ను లేపరు. అందరూ 4 గంటలకి 5 గంటలకి లేస్తారు కదా. ఇంకా ఆ టైంలో నన్ను లేపేవాళ్ళు కదా. అంటే ఎవరి బర్త్డే అయితే వాళ్ళని ఆ రోజు లేపేవాళ్ళు కాదు. ఆ రోజు మార్నింగ్ అంటే తెల్లారిన దాకా వాళ్ళు పడుకోవచ్చు. అదే నార్మల్ డేస్లో అనుకోండి, లేచేసి 4కి 5కి లేచేసి ఫ్రెష్ అయిపోయి మనం స్టడీ అవర్కి అయితే కూర్చోవాలి కదా. కానీ ఇప్పుడైతే అలా ఉండదు. అంటే బర్త్డే రోజైతే అలా ఉండదు. లేట్గా లేచేసి ఇంకా ఎవరి వర్క్ వాళ్ళు చూసుకోవడమే. ఇంకా లేట్గా లేవచ్చు. అండ్ అలానే తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు రెడీ అయ్యి వెళ్ళొచ్చు. నార్మల్గా అయితే మామూలు డేస్లో ఒక ఫ్రైడే తప్ప మిగతా అన్ని రోజులు కూడా అంటే సివిల్ వేసుకొనేవారు. అదే ఆ రోజు అనుకోండి, మనకి నచ్చినట్టుగా రెడీ అవ్వచ్చు. హెయిర్ స్టైల్ అయినా ఏదైనా సరే మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు. నార్మల్ డేస్లో అనుకోండి స్కూల్ యూనిఫామే వేసుకోవాలి, లేదంటే హాస్టల్ యూనిఫామే వేసుకోవాలి. అండ్ మనకి రిబ్బన్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే వేసుకోవాలి. నార్మల్గా కిందకి కూడా జడలు వేసుకోకూడదు. అలా ఉండేవి హాస్టల్ రూల్స్ అయితే. ఎందుకో నాకు మా బాబు బర్త్డే అనగానే ఆ రోజు అంతా కూడా ఇంకా అవే గుర్తొచ్చాయి. ఓ నా టైంలో ఇలా గడిచిపోయింది కదా, ఇంకా ఇప్పుడు వీళ్ళ టైము నాదంతా అయిపోయింది, ఇంకా నా కొడుకులది వచ్చేసిందా అప్పుడే అనిపిస్తుంది. అంటే మనది ఇంకా మన బర్త్డే అన్నప్పుడు ఇంకా అలాంటి ఫీలింగ్స్ ఏమి రావట్లేదు ఇప్పుడు. అప్పుడంటే కొంచెం ఏదైనా సరే మనకి ఆ రోజంతా కూడా మంచి జరగాలి ఇలా అనుకుంటూ ఉంటాం కదా. ఇంకా ఇప్పుడు ఉండగా అయితే అలా ఏం అనిపించడం లేదు. ఏదో ఒక కొత్త డ్రెస్ వేసుకున్నామా, టెంపుల్కి వెళ్ళామా, అలా ప్రశాంతంగా అంటే ఆ రోజు గడిచిపోయిందా అన్నది ఆలోచిస్తున్నాను నేనైతే. అంత హ్యాపీగా అంత
అంటే మనం అప్పుడున్నట్టుగా ఇప్పుడైతే ఉండలేం ఎవరమైనా సరే. అప్పుడున్నది ఒక మెమొరీ అంతే. నేను గుర్తు తెచ్చుకుంటుంటే చాలా మెమోరీస్ గుర్తొస్తున్నాయి అబ్బా చిన్నప్పటివి. కానీ అవన్నీ కూడా ఎంత గుర్తు చేసుకున్నా ఆ 2 ఇయర్స్ మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఆ ఫ్రెండ్స్ అందరినీ నేను మీట్ అవ్వలేను కదా! అండ్ వాళ్ళు కూడా మీట్ అవ్వలేరు. ఇప్పటికీ కొంతమంది మాట్లాడతారు. కొంతమంది మాట్లాడలేని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మాట్లాడుకోకుండా ఉన్న వాళ్ళం కూడా ఉన్నాము. అంటే దూరంగా ఉండిపోయి ఎలా ఎక్కడుంటున్నారో, వాళ్ళెక్కడుంటున్నారో, నేనెక్కడుంటున్నానో తెలియక ఇలా మాట్లాడుకోకుండా కూడా ఉన్న వాళ్ళం చాలామందిం ఉన్నాము. నాకైతే చాలా అంటే చాలా గుర్తొస్తుందబ్బా! మా స్కూల్ డేస్ అన్నీ కూడా గుర్తొస్తున్నాయి. నేను ఇంత సైలెంట్‌గా ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇలా ఉంటున్నాను కదా! అంతకు ముందంతా కూడా నా లైఫ్ ఇంకా వేరుగా ఉండేది. అంటే నేను స్కూల్‌లో ఎలా ఉండేదాన్నంటే ఫస్ట్ అల్లరి ఎవరు చేస్తారు అంటే నా పేరే వచ్చేది గర్ల్స్‌లో. అలా ఉంటది. జోకులు వేయడము, కామెడీ వేలో ఉండటము ఇదంతా కూడా నా తర్వాతే. మంచిగా మా ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్ చేస్తూ ఉండేదాన్ని. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, నాకన్నా కూడా ఇంకా పెద్దవాళ్ళుంటారు కదా! అంటే నేనిప్పుడు నైన్త్ అనుకోండి. వేరే వాళ్ళు 10థ్‌లో అలా ఉంటారు కదా! వాళ్ళతో ఎక్కువగా ఫ్రెండ్‌షిప్ చేస్తూ ఉండేదాన్ని. నాకన్నా పెద్దవాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేస్తూ ఉండేదాన్ని. వాళ్ళతో ఎక్కువగా తిరుగుతూ ఉండేదాన్ని. ఇలా ఎన్నెన్నో అల్లరి పనులు చేసేదాన్ని. కొంటె పనులు అన్నీ చేసేదాన్ని. అలానే సార్స్ ఏమైనా కొడతారంటే సార్స్‌ని కూడా నవ్వించడము ఇలా చేస్తూ ఉండేదాన్ని. అలాంటిది నన్ను ఇప్పటికీ అంటారు, "ఇంత త్వరగా పెళ్లి చేసేసుకున్నావా?" అనేసి. అంటే నేను అలా ఉండేదాన్ని కదా ఫస్ట్‌లో. నేను ఫస్ట్‌లో అంటే చదువుకునేటప్పుడు ఎలా ఉండేదాన్నంటే చాలా గడుచు పిల్లలాగా అలా ఉండేదాన్ని. కానీ ఇప్పుడైతే అలా ఏం లేదులెండి. మ్యారేజ్ అయిన తర్వాత నా లైఫ్ మొత్తము కూడా టోటల్‌గా మారిపోయింది. నేను అలా ఉన్న శ్రీజని అంటే నేను గోధుమ శ్రీజని ఇప్పుడు జన్ను శ్రీజగా అయితే మారిపోయాను కదా! అందుకేనేమో నాలో ఇంత మార్పొచ్చేసింది. గోధుమ శ్రీజగా ఉన్నప్పుడైతే ఎంత అల్లరి చేసేదాన్నో. ఒక అల్లరి పిల్ల ఎవరు అంటే గోధుమ శ్రీజ అని చెప్పాలి. ఇప్పుడు ఈ ఊరు మొత్తంలో అంటే మా ఊరు మొత్తంలో అడిగినా కూడా ఇప్పుడు పలానా వాళ్ళ కోడలు ఎవరు సైలెంట్‌గా ఉంటారో అని అనుకున్నా కూడా నాకు తెలిసి నా పేరే వస్తదేమో. నేను ఎక్కడికి వెళ్ళినా, బయటకి వెళ్ళినా, ఇంట్లో అయినా ఎవ్వరితో కూడా ఏమీ మాట్లాడనబ్బా! నా పనేదో నేను చూసుకోవడం అలా సైలెంట్‌గా ఉంటానంతే. ఎందుకో ఇవన్నీ గుర్తొచ్చేస్తున్నాయబ్బా! ఈరోజు వాయిస్ ఏదో ఇద్దామనుకున్నాను వీడియో ఎడిటింగ్. కానీ ఎందుకో నా స్కూల్ డేస్ అన్నీ కూడా గుర్తొచ్చేస్తున్నాయి. సరే మీరు కూడా మా ఫ్యామిలీయే కదా! మీతో కూడా షేర్ చేసుకున్నట్టు ఉంటదని చెప్పేసి ఈ వీడియోలో అయితే నేను ఇలా షేర్ చేసుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే ఏడుపు కూడా వస్తుంది. నా స్కూల్ డేస్ అన్నీ గుర్తొచ్చి. ఈ మా బాబు బర్త్‌డే ఏమో కానీ ఈరోజంతా కూడా నాకు అదే అంతా అంటే నా డేస్ గుర్తొచ్చేస్తున్నాయి. అంటే నేను వాడి టైంలో నేనెలా ఉండేదాన్ని. వాడికి అంత బర్త్‌డే అంటే కూడా ఏంటో తెలియడం లేదు. అంటే నేను హ్యాపీ బర్త్‌డే అని చెప్తున్నామనుకో, చెప్తుంటే కేక్ ఏది అని అడుగుతున్నాడు అంతే. ఇంకా థ్యాంక్స్ అవి ఇవి ఏమీ తెలియడం లేదు. ఇంకా ఓన్లీ అలా థ్యాంక్స్ అవి కూడా చెప్పడం లేదు కదా! నాకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళకి జరిగిపోయేవి తెలీదు కదా అని చెప్పేసి. అదే ఒక 2, 3 ఇయర్స్ ఆగితే ఇంకా వాడికేమైనా అనిపిస్తే గనక అది చెప్పడము, అడగడం ఇలా చేస్తాడు కదా! వామ్మో! భలే క్యూట్‌గా అనిపిస్తుందబ్బా! ఈ అయిపోయిన రోజులైతే ఎప్పటికి వెనక్కైతే తీసుకురాలేం కదా! నా లైఫ్‌లో ఇలాంటి చైల్డ్‌హుడ్ మెమోరీస్ అయితే చాలా ఉన్నాయి. చాలా అంటే చాలానే ఉన్నాయి. అసలు నేను నా ఊహ తెలిసిన దగ్గర నుండి కూడా ఎలా ఉన్నాను, ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నన్ను చెప్పాను కదా! ఇప్పటికి కూడా ఇలా అంటారని చెప్పేసి, మ్యారేజ్ అయిపోయిందా అని చెప్పేసి. ఇప్పటికి చాలామంది అడుగుతారు, "నీకసలు పెళ్లి అయిపోయిందా?" అది కూడా నాకు ఈ వీడియోస్ వల్లనే తెలిసింది చాలామందికి. లేదంటే అంతకుముందు ఎవరికీ తెలీదు. అంతకుముందు నార్మల్‌గా మా ఫ్రెండ్స్ అందరూ కూడా నార్మల్‌గా ఉండేవాళ్ళు. తర్వాత ఇలా వీడియోస్‌లో మా హస్బెండ్‌ని, మా పిల్లల్ని ఇలా చూపించడం వల్ల, అలానే నేను మెడలో తాళిబొట్టు ఉంటది కదా! ఇంక అది చూడడం వల్ల మ్యారేజ్ అయిందా అని చెప్పేసి సడెన్‌గా అడుగుతారు. అవును అయింది. 2 పిల్లలు కూడా ఉన్నారంటే వామ్మో! అంటారు. అంత గడుచు పిల్లలాగా ఉండేదానివి అప్పుడే ఎలా పెళ్లి చేసేసుకున్నావు అనేవాళ్ళు. కానీ ఇంకా మన లైఫ్ అంటే నా లైఫ్ ఇలా అవ్వాలి అని ఉంది. ఇంకా అయిపోయింది అంతే. నేను ఇంక దేని గురించి పట్టించుకోను. ఇప్పుడు ప్రెజెంట్ నా లైఫ్ అయితే నా పిల్లలు మా లైఫ్ అంతా ఇంకా మా పిల్లలు, మా వారు, ఇంకా మేము ఎలా ఉండాలి, ఇంకా ఇదే నా ధ్యాస అంతా. నా పిల్లల్ని నేను ఎలా చూసుకోవాలి, ఇలాగే ఆలోచిస్తూ ఉంటాను. నేనే కాదులెండి ప్రతి ఒక్కరు కూడా మ్యారేజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరి ఆలోచనలు కూడా ఇలాగే ఉంటాయి. అంతకుముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉన్నా సరే తర్వాత మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది. ఏ ఆడపిల్లదైనా, మగవాళ్ళదైనా ఎవరిదైనా సరే. ఏదేమైనా పిల్లలు మనకు పుట్టడం ఒక వరం. ఒక వరం లాగానే ఫీల్ అవుతాను. ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్‌లో
పిల్లలు ఒక 1 ఇయర్ అలానే 2 ఇయర్స్ లోపల పుడితే వెంటనే పుట్టేస్తున్నారు. లేదంటే చాలా గ్యాప్ వచ్చేస్తుంది. అంటే ఒక 7 ఇయర్స్, 10 ఇయర్స్, 4 ఇయర్స్ ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆడవాళ్ళకి చాలా గ్యాప్ వచ్చేస్తుంది కదా! నాకు వెంటనే అంటే 2 ఇయర్స్ గ్యాప్‌గా అయితే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. బాబోయ్! నాకు ఎలాంటి టెన్షన్స్ లేకుండా వెంటనే దేవుడు నాకు పిల్లలిద్దరిని ఇచ్చేసాడు అనిపించేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా పెద్ద కొడుకు పుట్టినప్పుడు నాకు అంతగా ఏమీ తెలీదు. అంటే పిల్లలు పుట్టడము ఇవన్నీ అంత ఏమీ తెలీదు. ఓన్లీ అమ్మ మాత్రమే చూసుకునేది పెద్ద బాబుని. ఓన్లీ నేను ఫీడింగ్ మాత్రమే చేసేదాన్ని. వాడికి స్నానం చేపించడం, రెడీ చేయడం అన్నీ కూడా ఒక 5 మంత్స్, 3 మంత్స్ వరకు అమ్మే చూసుకుంది. అమ్మ అలానే నాన్నమ్మ వీళ్ళే చూసుకున్నారు ఎక్కువగా. నాకు అంతగా ఏమీ తెలీదు. తర్వాత వాడిని పెంచడం ఇంకా కొంచెంగా అలవాటుగా చేసుకున్నాను అంతే. అంతగా ఏమీ తెలీదు. కానీ రెండవసారి తల్లిగా నా బాధ్యత గుర్తొచ్చింది నా బాబు పుట్టిన తర్వాత. అంటే చిన్న బాబు పుట్టిన తర్వాత నా బాధ్యత నాకు తెలిసొచ్చింది. నేను తల్లిగా ఇలా ఉండాలి. స్నానం చేపించడం కానీ, రెడీ చేయడం కానీ వీడికి అన్నీ నేనే చేశాను. అంటే అన్నీ కూడా ఇంకా నాకు తెలిసిపోయినాయి. ఫస్ట్ దానికంటే అమ్మ వాళ్ళు అన్నీ చూసుకోవడం ఇంక ఇవన్నీ నాకేమీ తెలిసేది కాదు. కానీ వీడికైతే నా బాబుకి నేనే చేసుకోవాలి, నేనే చూసుకోవాలి ఇలాంటివన్నీ కూడా నాకు అనిపించి ఈ బాబునైతే నేనే కొంచెం ఎక్కువగా కేరింగ్‌గా చూసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా ఈ బాబు బర్త్‌డే సందర్భంగా నా మనసులో ఉన్నవి, అలానే నేను మీకు చెప్పాలి అనుకున్నవి అన్నీ కూడా చెప్పేశాను. మరొకసారి చెప్తున్నాను, మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని అయితే కోరుకుంటున్నాను. మా పిల్లలు కేక్ కట్ చేస్తుంటే చూడండి, వాళ్ళ అల్లరి మామూలుగా లేదు. పిల్లలందరినీ పిలిచాము, మాకు దగ్గరలో ఉన్న పిల్లలందరినీ. ఇంకా అందరూ కూడా వచ్చారు. కేక్ అయితే మా మరిది గారు తీసుకొచ్చారు. అండ్ అలానే ఈ వీడియోలో ఒక విషయం కూడా చెప్తాను. మీరు చాలా రోజుల నుండి అడుగుతున్నారు కదా, మీ వారొక్కరేనా ఇంకా ఎవరైనా ఉన్నారా, చెల్లి కానీ తమ్ముడు కానీ అలా అడుగుతున్నారు కదా. మా వారికి ఒక తమ్ముడైతే ఉన్నాడు. ఇంకా ఆ అబ్బాయే ఇప్పుడు మా బాబుకి కేక్, చాక్లెట్స్, బట్టలు అన్నీ కూడా ఆయనే తీసుకొచ్చారు. ఇంకా చూసారు కదా, ఇలా సింపుల్గా అయితే మా బాబు బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేశాము. ఎక్కువగా హడావిడి హంగామా ఏమీ లేకుండా ఇలా సింపుల్గా జరిపాము. సింపుల్గా జరిపినా కూడా వాళ్ళ హ్యాపీనెస్ ముందు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అబ్బా. అంటే వాళ్ళు అలా చిన్న చిన్న వాటికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అలాంటి టైంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. మా చిన్నోడు ఎలా ఉన్నాడో చెప్పండి, మా పెద్దోడు ఎలా ఉన్నాడో చెప్పండి. చిన్నోడితో పాటు పెద్దవాడికి కూడా బట్టలు అయితే తీసుకొచ్చారు. అత్తయ్య వాళ్ళే తీసుకొచ్చారు. ఇంకా బట్టలు అయితే వాళ్ళే తీసుకొచ్చారు కదా, ఇంకా అవి వేసేసి రెడీ చేసేసాము. చూడండి కేక్ కట్ చేయడానికి ఎంత అల్లరి చేస్తున్నారో. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మా పనుల్లోకి మేము వచ్చేసాము. చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసాము. అంటే అలా సింపుల్గా సెలబ్రేట్ చేసినా కూడా పిల్లల్ని తీసుకొచ్చి ఇంకా అంతా కూడా వాళ్ళని జాగ్రత్తగా మళ్ళీ ఇళ్ళకి పంపించి కేక్ ఇచ్చి ఇలా అయితే సింపుల్గా చేసేసాము. నెక్స్ట్ అంటే ఈ బర్త్డే జరగక ముందైతే మేము రొయ్యల కూర అయితే వండాము, రొయ్యల గోంగూర. ఆ రోజు ఇంకా బాబు బర్త్డే కదా అని చెప్పేసి ఇలా రొయ్యల గోంగూర అయితే వండాము. కర్రీ అయితే టేస్ట్ చాలా బాగా కుదిరింది. నాకైతే చాలా నచ్చిందండి. అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ కర్రీ చేసేసుకొని మేమైతే రైస్ అయితే వండేసుకున్నాము. ఇక్కడ తోటలోనే వండేసేసాము. అంటే చీకటి పడక ముందైతే వండాము. బాబు బర్త్డే అయితే 7కి అలా అయితే 6:30, 7కి ఆ టైంలో అయితే సెలబ్రేట్ చేశాము. మా బాబు బర్త్డే ఇలా నా డే అంతా వ్లాగ్ అంతా కూడా చూపించాను కదా. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్స్లో తెలియజేయండి. అండ్ అలానే ఈ వీడియోలో నా మెమరీస్, నా స్కూల్ డేస్, ఫ్రెండ్స్ గురించి అన్నీ కూడా షేర్ చేసుకున్నాను కదా. ఇలా అప్పుడప్పుడు నా వీడియోస్లో ఇలా కూడా చెప్తూ ఉండాలా చెప్పండి. అంటే కొన్ని నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. చూసారు కదా, మాటల్లోనే రొయ్యల కర్రీ కూడా రెడీ అయిపోయింది. అబ్బబ్బా ఎంత బాగా కుదిరిందంటే మీరే చూడండి, కలర్ఫుల్గా ఉంది కదా. చాలా అంటే చాలా బాగా కుదిరింది కర్రీ అయితే. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్రాసెస్ చూపిస్తాను ఖచ్చితంగా. చిన్న బాబుకైతే ఇప్పుడు హెల్త్ అయితే అంత బాగాలేదు. ఇంకా వాడికి బాగాలేదని చెప్పేసి ముందు రోజు వీడియో పెట్టడానికి కుదరలేదు. ఈరోజైతే వీడియో అప్లోడ్ చేశాను ఎలాగోలా టైం తీసుకుని. మీరందరూ చూసి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నా వీడియోస్ ఇంకా ఎలాంటివి పెడితే బాగుంటుందో కూడా మీరే కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టాటా, మీ శ్రీజ. నన్ను గుర్తుపెట్టుకుని మీరందరూ కూడా ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఒక 2-3 రోజుల నుండి సరిగ్గా వీడియోస్ అయితే పెట్టడం లేదు కదా. ఇక నుండి అలా చేయను, కంటిన్యూస్గా వీడియోస్ పెడతాను. కొంచెం హెల్త్ కూడా నాకు కూడా బాగాలేదు, అందువల్ల అయితే వీడియోస్ పెట్టలేకపోతున్నాను. గొంతంతా కూడా కొంచెం గాబరాగా అలా ఉంది. తర్వాత నుండి నెక్స్ట్ టైం వీడియోస్ అన్నీ పెడతాను. బాయ్.